నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తిల్గుడ్క గుడ్గుడ్ బోల్, ఎల్లు బెల్ల తిందు ఒళే మాత మాటాడు, నూలు బెల్లం తిని నూరేళ్లు బతుకు అంటూ పెద్దవాళ్ళు దీవించే పర్వదినమే సంక్రాంతి. కొత్త బెల్లము, కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు అంతా కోలాహలంగా సరదాగా సాగిపోయే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త వెలుగులు, సరికొత్త కాంతులతో దేదీప్యమానంగా జరుపుకునే ఈ పండుగలోని అంతరార్థాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఉప్పల్ నుంచి శ్రీయ రాస్తున్నారు. సంక్రాంతుల్లో మకర సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఇది ఉత్తర అయనాన్ని చేస్తుంది. ఉత్తరాయణము అంటే సూర్యుడు ఉత్తరం వైపుకి తిరిగేయడం అనుకుంటాం. భూమి గోళ ఆకారంగా ఉంది అని అనుకున్నా కొద్దిగా గుండ్రనితనానికి కొద్దిగా దిగి ఒక విధమైనటువంటి గుండ్రనితనానికి దగ్గరగా ఉండి ఒకప్పటి రోజుల్లో సన్నికలు రాయి అనేవారు. అలా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. అది అలా కొద్దిగా వంగి తిరుగుతూ ఉండడం, ఉత్తరపు వైపుకి వంగి తిరుగుతూ ఉండడం భూమి చేస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి సూర్యుడు ఉత్తర అయనాన్ని చేసినట్టుగా కనిపిస్తాడు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ ప్రవేశాన్ని మకర సంక్రమణము లేదా మకర సంక్రాంతి అంటారు. సంక్రమణము అంటే జరగడం అని అర్థం. క్రము పాద విక్షేపే, అడుగు పెట్టడం. మకర రాశిలోనికి ఆయన అడుగు పెడతాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఈ రాశిలోకి వచ్చాడో చలి ఎక్కువైపోతుంది, మంచు ఎక్కువవుతుంది. చలి మంచు కారణంగా పీనస ప్రతిశాయాన్ని విపరీతమైనటువంటి జలుబులు, కన్నీరు కారడం, చెవులు గళ్ళు పట్టడం, కంఠాలు మారిపోవడం, అంటే ధ్వని రావడానికి ప్రతిబంధకంగా మారడం, ఇవన్నీ వస్తాయి. అంచేత ప్రాచీనులు బాగా ఆలోచించి ఈ కాలంలో అనారోగ్యం కలగకుండా ఉండేలాను, ఇంతేకాక సూర్యుడు ఉత్తరపు దిక్కుగా మనకి కనిపిస్తాడు కాబట్టి అమోఘమైన బుద్ధి వికాసం కలిగేందుకు ఏ విధమైన ఆధ్యాత్మిక ధోరణిని అవలంబించాలో ఆ విశేషాన్ని తెలియచేస్తూ మకర రాశిలోనికి సూర్యుడు రావడాన్ని గొప్ప పండుగగా నిర్ణయించారు. సహజంగా మన ఇంటికి బాగా దగ్గర చుట్టం గారు వచ్చేటట్టయితే ఆయన ఊళ్ళో ఎక్కడ వాహనాన్ని దిగుతాడో గమనించుకుని అక్కడికి మనం వెడతాం, వెళ్ళి సాగనంపి తీసుకొస్తాం, ఆయన దగ్గర నుంచి ఎదుర్కొని తీసుకొస్తాం. అలాగే వెళ్ళేటప్పుడు కూడా అక్కడ దాకా వెళ్ళి సాగనంపుతాం. అలాగే డిసెంబర్ 15 రాగానే నెల పట్టారు అనే పేరిట అక్కడి నుంచి నెల రోజుల పాటు, అంటే సంక్రాంతి వచ్చేంత వరకు కూడా ఏ విధమైన శుభకార్యాన్ని చేయం. ఓ సంక్రాంతి నువ్వు వస్తున్నావు అని చెప్పి ముగ్గులు పెట్టడం, ఓ సంక్రాంతి నువ్వు రా మేము చూడు చక్కగా గొబ్బెమ్మలు పెట్టాం అని గోపి బొమ్మలని సిద్ధం చేయడం, ఓ సంక్రాంతి నిన్ను చాలా గౌరవిస్తున్నాం మేము అని గంగిరెద్దు, ఈ విశేషాలను చూపించడం, మేము వినోదాన్ని కూడా చేసి నీకు చూపిస్తాను రా అని పిట్టల దొరలను ఏర్పాటు చేయడం, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతిలో చేసి మాలో ఇన్ని కళలు ఉన్నాయి, ఇన్ని చిత్రాలు ఉన్నాయి, ఇన్ని విశేషాలు ఉన్నాయి, మేమన్నీ కూడా నువ్వు వస్తున్నావనే అభిప్రాయంతో నీకు ఆహ్వానాన్ని, స్వాగతాన్ని పలుకుతూ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామని ప్రతి ఇంటి ముందు అలా ముంగు వేయడం, ప్రతి ఇంటి ముందు ఆ గొబ్బెమ్మలు పెట్టడం, ఇలా అన్నిటినీ ఏర్పాటు చేసి ఆ సంక్రాంతి వస్తూ ఉంటే అంత ఆనందకరంగా ఉత్సవాన్ని చేస్తున్నట్టుగా తెలియజేస్తాం. అంచేత మకర సంక్రమణం ఇటు ఆధ్యాత్మికంగా అటు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా నియమ నిష్టలతో ఉండవలసింది కాబట్టి మకర సంక్రమణానికి ప్రాధాన్యం హెచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. నర్సరావుపేట నుంచి సావిత్రి రాస్తున్నారు.
ఉత్తరాయణం పుణ్యప్రదమని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళంటే ఉత్తర అయన విభాగం, దక్షిణ అయన విభాగం అనేది రోజులో చేశారు. ఓ రోజులో సూర్య ఉదయం నుంచి మధ్యాహ్న కాలం వరకు ఉండేది ఉత్తరాయణం, అది ఉత్తర భాగం. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ఉండేటటువంటి భాగం అది దక్షిణ ప్రాంతం. అంచేతనే పూర్వ భాగంలో అంటే 12 గంటలలోగా గొప్ప కాలం అని, ఆ 12 గంటల నుంచి సాయంకాలం వరకు ఉండేటటువంటి భాగాన్ని అపర అహన కాలం, అహనము అంటే రోజు, అపరాహ్న కాలము అంటే అది ఉత్తరాయణం కంటే తక్కువది అని తెలియజేస్తారు. అలాగే శరీరంలో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చేశారు. అత ఊర్ధ్వం పురుషస్యనాభ్యేమేచ్చ మవాచీ నమమేధ్యం అని మంత్రం. నాభి నుంచి తల వరకు ఉండేటటువంటి భాగం ఉత్తర భాగం, ఈ బొడ్డు నుండి పాదాల వరకు ఉండే భాగం దక్షిణ భాగం. ఈ భాగం పవిత్రమైనది, ఈ భాగం అపవిత్రమైనది. కాబట్టే బంగారపు ఆభరణాలన్నిటినీ కూడా ఈ బొడ్డు నుండి పై వరకు అలంకరిస్తారు. బొడ్డు నుండి పాదాల వరకు వెండి ఆభరణాలని మాత్రమే ధరింపజేస్తారు, బంగారపు ఆభరణాలని కాదు. కాలికి మెట్టెలు అనకూడదు, మట్టెలు, అలాగే పట్టాలు, ఇంకా ఏవైనా ఆభరణాలు ఉంటే అందులో ఇవన్నీ కూడా వెండివి మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. మరి అమ్మవారి నామాల్లో లలితా శాస్త్రాల్లో వెండి కాకుండా బంగారమే పెట్టారు. ఆవిడ అమ్మవారు కాబట్టి, శ్రీమత్ సింహాసనేశ్వరి కాబట్టి, శ్రీ మహారాజ్ఞి కాబట్టి ఆవిడ వేసుకోవచ్చు, మనకు ఆ అధికారం లేదు. పాదాలకి మట్టెల్ని, అలాగే కాళ్ళకి అందరిని, కాళ్ళకి పట్టాలని బంగారముతో చేసినటువంటి వాటిని పెట్టడం అంటే లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది. అంచేత పాదాలకి బంగారాన్ని అలంకరించడం సరికాదు. ఇది ఉత్తర భాగం, ఇది దక్షిణ భాగం. రోజులో కూడా ఉత్తర భాగం, దక్షిణ భాగం, అలాగే సంవత్సరంలో కూడా ఉత్తర భాగం, దక్షిణ భాగం ఏర్పాటు చేశారు. సంవత్సరంలో ఉత్తర భాగం ఏదో అది ఉత్తరాయణం. అంటే ఈ జనవరి 14 నుండి జూలై 15 వరకు ఉండేటటువంటి భాగం అంతా కూడా ఉత్తరాయణం. అక్కడి నుంచి అంటే జూలై 16వ తేదీ నుండి జనవరి 13 వరకు ఉండేటటువంటి భాగం అది దక్షిణ భాగం. ఈ దక్షిణ ఉత్తర విభాగాల్లో ఉత్తరాయణం గొప్పది కాబట్టి గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు, శంకుస్థాపనలు, అన్ని శుభకార్యాలు చేసుకోదగినటువంటి కాలం ఇది. భీష్మ పితామహుడంతటి వాడు మార్గశీర్ష మాసంలో శుద్ధ దశమి నాడు అలా మామూలుగా అంపశయ్య మీద పడిపోతే 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు దక్షిణాయనం వచ్చింది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఎదురు చూసి 56 రోజుల పాటు అయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే స్వచ్ఛంద మరణం కలిగినటువంటి ఆయన శరీరాన్ని శ్రీకృష్ణుడిని చూస్తూ అలా ఆయనలో లీనం చేసేసాడు పరంజ్యోతిని అని తెలియజేస్తుంది భాగవత గ్రంథం మనకి. కాబట్టి ఉత్తరాయణం చాలా గొప్పది. ఈ నాభి నుండి ఇక్కడ వరకు ఉండే భాగంలో అన్ని ప్రధానమైన అవయవాలు మనకు కనిపిస్తాయి. అలాగే గుండె, ఊపిరితిత్తులు, ఇంకా జీర్ణక్రియకి సంబంధించిన యంత్రాలు, త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, గ్రహణాలు, శరీరం, కళ్ళు, చెవులు, ముక్కులు, నాలుక, ఇటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఉండేది బొడ్డు నుండి పైభాగం వరకు ఉండే భాగంలోనే. కాబట్టి ఉత్తరాయణం చాలా గొప్పది. అలాగే మనం మామూలుగా దేశాన్ని కూడా చూసిన ఉత్తర ప్రాంతం గొప్పది, దక్షిణ ప్రాంతం దానికంటే తక్కువది. కాబట్టి మనని ఏలేటటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తర హిందూస్థానం వాళ్ళే అవుతూ ఉంటారు. మనం ఏలబడుతూ ఉంటూ ఉంటాం. ఇది విధానంగా కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఉత్తర దక్షిణ విభాగం. ఉత్తర ద్వార దర్శనం నోటి చేస్తారు. ఉత్తర ద్వార దర్శనం అంటే దేవుణ్ణి ఉత్తరం వైపుగా ఓ ద్వారాన్ని తెరిచి చూపించడంగా మనకి చేస్తారు. కానీ దానికి సాంకేతికమైన రహస్యం ఏమిటంటే ఈ శరీరానికి ఉత్తర భాగం ఇదైతే ఈ భాగానికి కూడా ఉత్తర భాగం శిరస్సు. ఈ శిరస్సు దగ్గర బ్రహ్మరంధ్రం అని కనిపించనిది ఒకటి ఉంటుంది. ఆ కనిపించని బ్రహ్మరంధ్రానికి దివే అరే యస్య తత్ ద్వారం, 2 తలుపులు ఉంటాయి. 2 అరలు కలిపితే అది ద్వారం. అంచేత ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రంలో ఉండే ఆ తలుపులు రెంటిని తీసి ఇక్కడ ఉండే పరమేశ్వరుణ్ణి
ఈ ఉత్తర శరీరంలో ద్వారాన్ని తెరిచి చూడడం ఏదైతే ఉందో అది ఉత్తర ద్వార దర్శనం. అంటే మనకి ఇష్టమైనటువంటి భగవంతుణ్ణి, మనకి ఇష్టమైనటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క రూపం ఆ శ్లోకంలో ఎలా వర్ణింపబడిందో అర్థం చేసుకుంటూ ఆ రూపాన్ని ఇక్కడ కానీ దర్శించగలిగితే ఉత్తర భాగంలో ఈ శిరస్సు మధ్యలో ద్వారాలు రెంటిని తెరిచి అక్కడుండే నువ్వనుకునేటటువంటి ఇలువేలుపు కుల దైవం ఎవరైతే ఉన్నారో ఆయన్ని దర్శనం చూడడం ఏదైతే ఉందో, ఆయన దర్శనం ఆయన దృష్టిలో పడడం ఏదైతే ఉందో అది ఉత్తర ద్వార దర్శనం. కాబట్టి శరీరంలో, కాలంలో, రోజులో అన్నిటిలో కూడా ఉత్తర దక్షిణ విభాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది యథార్థం. చూద్దామండి. భీమవరం నుంచి సుబ్బలక్ష్మి రాస్తున్నారు. మకర సంక్రాంతి రోజు ఏం చెయ్యాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మకర సంక్రమణ నాడు సూర్య ఉదయకాలానికే లేవాలి. ఒంటి నిండుగా నువ్వుల నూనెని గట్టిగా పట్టించాలి. 1 గంట సేపు ఆ నూనెలో నానాలి. ఇవాళ ఇలా గీయగానే 3-5 సార్లు పడిపోతూ ఉంటాయి కొంతమందికి. దానికి కారణం ఏమిటంటే శరీరంలో ఉండవలసినంత నూనె శాతం లోపల ఉండలేదు కాబట్టి పూర్తిగా శరీరం అంతా నాననియాలి. నాననిస్తే శరీరపు రోమం కింద ఉండే చింద్ర రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో ఉండే మట్టి అంతా మెత్తబడుతుంది. తర్వాత సున్నిపిండిని తీసుకుని గంట నానిన తర్వాత బలంగా రుద్దినట్టయితే శరీరాన్ని మొత్తాన్ని ఎక్కడైనా రక్తనాళాల గోడల లోపల చిన్నగా పేరుకున్నటువంటి కొవ్వు ఉండి రక్తం ప్రవహించడానికి ప్రతిబంధకంగా ఉంటే ఈ ఒత్తిడితో మర్దనతో రుద్దేటటువంటి కారణంగా ఆ రక్తనాళాల గోడల్లో ఉండే అభ్యంతరం తొలగుతుంది, రక్త ప్రసరణ సుఖంగా సాగుతుంది. 2, శరీరంలో పైనుండే రోమం కింద ఉండే రంధ్రంలో మెత్తబడిన మట్టి ఈ సున్నిపిండికి హత్తుకుని మొత్తం శరీరం నుండి సంబంధించినటువంటి మట్టి అంతా తొలగిపోతుంది. ఆ తరువాత తలకి మంచి చేదుతనం కలిగినటువంటి కుంకుడుకాయ ఉంటుంది, ఆ కుంకుడుకాయని కొట్టి ఆ పులుసుతో మాత్రమే తలకి స్నానాన్ని చేయించాలి. ఎందుకని అంటే కుంకుడుకాయలో ఉండేటటువంటి చేదుతనం భూమిలో నుండి వచ్చినటువంటి సహజమైనటువంటి తిక్త విధం, అంటే చేదుతనం. అంచేత సహజమైన చేదుతనం ఈ తలకి పట్టిన కారణంగా ఈ పేలు ఇవన్నీ రావు. తలలో చుండ్రు మొదలైనవి పూర్తిగా నివారింపబడతాయి. అది వేళ చేయకపోవడం వల్లే చాలామందికి తలలో ఆ విధమైనటువంటి చర్మ వ్యాధులు అవి ఏర్పడుతున్నాయి, జుట్టు రాలిపోవడం ఏవేవో అయిపోతూ ఉండడం జరుగుతుంది. అంచేత ఆ చేదుతనం పట్టాలి తలకి. ఇలా చేస్తే శరీరంలో ఉండేటటువంటి మొత్తం వ్యాధికారకమైన క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములన్నీ కూడా యువతలికి వచ్చేసే కారణంగా పూర్తిగా వ్యక్తికి ఆరోగ్య స్థితి నెలకొంటూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళని తీసుకుని శరీరాన్ని పూర్తిగా చక్కగా ఈ కుంకుడు పులుసుతో మాత్రమే స్నానాన్ని కానీ చేసినట్టయితే శరీరానికి కూడా చేదుతనం పట్టే కారణంగా వ్యాధులు దగ్గరికే రావు, చర్మ వ్యాధులు ముఖ్యంగా రావు. ఇది మొదటి ఘట్టం. 2, స్నానం అయిపోయిన తర్వాత దైవం దగ్గర కూర్చుని ఉత్తర దిక్కుగా సూర్యుడిని చూస్తూ ఎంత గొప్పగానో ఉన్నాడని గమనించుకుంటూ ఇక్కడి నుంచి సూర్యుడు మెల్లమెల్లగా తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వెడతాడనే యథార్థాన్ని గమనించుకుని రాబోయేటటువంటి వేడిమి తనానికి సరిపోయే విధంగా మన శరీరాన్ని సిద్ధపరచుకుని ఉండాలి. ఓ చలిమంట దగ్గరికి మనం వెళ్ళబోతుంటే వేడి తగులుతుంది కాబట్టి దూరంగా ఉండాలి, వస్త్రాలు ఏవో అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎలా అయితే జాగ్రత్తల్ని బుద్ధిలో ముందుగా అనుకుని పెడతామో అలా సూర్యుడు ప్రకాశాన్ని పెంచుకుంటూ వెడతాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే యథార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సంక్రమణం రోజు ఏదైతే అవుతోందో ఈసారి జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 1:48 సంక్రమణ కాలం వచ్చింది కాబట్టి ఆ కాలంలో పితృదేవతల్ని ప్రత్యేకంగా ఆరాధించుకోవాలి. వాళ్ళందరూ పితృదేవతలందరూ మా వాళ్ళందరూ ఉన్నారనే అభిప్రాయంతో ఎవరైనా నాకు ఏదైనా సమర్పిస్తారా అనే అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు. ఆ రోజున పితృతర్పణాలని ఖచ్చితంగా విడిచి తీరాలి. గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత అంటారు.
అబ్బో గైలో మేము పెట్టేసామండి, ఇక అయిపోయింది, మా నాన్నకి నాకు ఏ విధమైన బాకీ లేదు అనుకోకూడదు. శాశ్వత కాలం అలా విడుస్తూనే ఉండాలి. అలా ఇంట్లో ఉండి సూర్యభగవానుడిని చూస్తూ ఆయన సాక్షిగా ఆ తర్పణాలను విడవడం అనేదాన్ని చెయ్యాలి. అంతేకాదు ఆ రోజున గుమ్మడి పండుని దానాన్ని చేయాలి. తీపి గుమ్మడి పండు, బూడిది గుమ్మడికాయ కాదు, వడియాలు పెట్టుకునే గుమ్మడికాయ కాదు, బూడిది గుమ్మడికాయ కాదు, తీపి గుమ్మడి ఉంటుంది గుండ్రగా ఉండి, ఆ తీపి గుమ్మడికాయని కానీ దానం చేసినట్టయితే భూమి ఆకారంలో ఉండేది అది కాబట్టి సాక్షాత్తు భూమిని దానం చేసి ఉంటే ఎంత పుణ్యం లభించేదో అంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. నిజంగా అంత పుణ్యం లభించదు, కానీ దాని మీద ఆశ కలిగించడానికి దానం చేయాలనే యథార్థాన్ని తెలియచేయడానికి చెప్పినటువంటి మాట. దానం చేసేం కదా అయిపోయిందని కాదు, ఆ గుమ్మడికాయని ఖచ్చితంగా పులుసులోనో మరో విధంగానో మనం తిని తీరాలని చెప్పడానికి అది విశేషం. ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు సంక్రాంతి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పర్వదినం నాడు సిద్ధిస్తాయి కాబట్టి చేయాలి. ఏ హరిదాస్ అయితే వస్తాడో నెత్తి మీద గుమ్మడి పండు ఆకారంగా ఒక గిన్నెని పెట్టుకుని హరికీర్తనని పాడుకుంటూ వస్తాడో, నిలువునామాన్ని పెట్టుకుని వస్తాడో, ఆయన అలా కూర్చున్నటువంటి సందర్భంలో మనం ధాన్యాన్నో బియ్యాన్నో తిను వస్తువు ఏదైతే ఉందో దాన్ని అలా వేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిద్దాం. వచ్చినటువంటి వాడు హరికి దాసుడు. నిలువునామాలను పెట్టుకుని సాక్షాత్తు స్పష్టంగా హరి రూపంలో వస్తున్నాడు ఆయన. ఆ వచ్చినటువంటి వాడు అదో ఒక గుమ్మడి పండు ఆకారంలో గిన్నెని తల మీద పెట్టుకుంటున్నాడు. ఆ గిన్నె భూమికి సంకేతం. ఆ భూమిలో కానీ ధాన్యాన్ని పోసినట్టయితే, బియ్యాన్ని పోసినట్టయితే మనం తినేది అదే కాబట్టి శ్రీహరి మనని రక్షించేవాడు కాబట్టి మనం ఏది కావాలని అడుగుతూ కృష్ణార్పణమని వేస్తున్నామో దాన్ని ఇబ్బడి ముబ్బడిగా లోటు లేకుండా మనకు కలగచేస్తాడు. ఆ కూర్చునేటటువంటి హరిదాసు శ్రీ మహావిష్ణువుకి సంకేతం అయితే, గుండ్రంగా ఉండేటటువంటి గిన్నె భూమికి సంకేతం అయితే, దాంట్లో వేసేటటువంటి బియ్యం మనం తినేటటువంటి ఆహార పదార్థానికి సంకేతం అయితే, మహావిష్ణువు రక్షణ వల్ల నేను దీన్ని పొందగలుగుతున్నాననే విశేషాన్ని తెలుసుకోగలగడం ఏదుందో అది దాంట్లో కనిపించే యథార్థమైన విధానం. అన్నిటికంటే మించి ఆయన హరికీర్తనని పాడుకుంటూ వస్తాడు. తెల్లవారుజామున ఏదైతే మనం వింటామో అది ఆ రోజంతా మన చెవిలో మోగుతూనే ఉంటుంది. ఆయన ఒరే నాన్న తెల్లవారుజామునే అందరూ లేచిలా భగవన్నామ జపాన్ని చేసుకుంటూ ఉండండి అని మనకి పరోక్షంగా ఉపదేశించేటటువంటి గురువు హరిదాసు. ఇలా అనేకమైనటువంటి సంప్రదాయాల్ని ఈ సంక్రాంతి నాడు ముందు నుంచి నెల రోజుల ముందు నుండి మనకి ఏర్పాటు చేసి సంక్రాంతి నుండి ఈ విధానాన్ని ఆచరించుకోగలగాలని తెలియజేయడానికి ఏర్పాటు అవుతుంది సంక్రాంతి పండుగ. మరి ఉత్తరం చూద్దామండి. అమీర్పేట్ నుంచి శ్రావ్య మృదుల రాస్తున్నారు. సంక్రాంతి రోజున ఏ దానాలు చెయ్యాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ రోజున ఏ దానాన్ని చేసినా సాక్షాత్తు సూర్యలోకంలో ఉండేటటువంటి వారికి చెందుతుంది అంటుంది శాస్త్రం. గోభూతిల హిరణ్య ఆజ్య గుడవస్త్రాణి గోధుమా రౌప్యం లవణమిత్యాహు దశదానాని కీర్తిత. గోని దానం చేయాలి. గోదాన ప్రత్యామ్నాయ తుభ్యమహం సంప్రదాయాన్ని 11 రూపాయలు ఇస్తే పాపం వస్తుంది. ఎందుకని 11 రూపాయలకి గో ఎక్కడా రాదు. 11 రూపాయలు ఇస్తూ గోదానం చేస్తున్నాను అనడం తప్పు. 2, 11 రూపాయలు ఇచ్చిన దాన ఫలితమైనా రావాలి, కానీ గోదానానికి బదులుగా 11 రూపాయలు ఇస్తూ దీన్ని గోదానం అని భావిస్తున్నాను అనడం వల్ల పాపం. అలా కాదు, నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను యథాశక్తి, నా శక్తి ఇంతే అని 11 రూపాయలు ఆ పుణ్యం వస్తుంది. అలాగే భూమిని దానం చేసేటప్పుడు తీసుకునేటటువంటి వ్యక్తి ఏం చేయాలి అంటే ఆ భూమిలో తాను స్వయంగా నివసిస్తూ ఇల్లో మరోటో కట్టుకోగలిగిన వాడు అయి ఉండాలి తప్ప మనం ఇవ్వగానే మంచి విలువ వచ్చినప్పుడు అమ్మేసుకునేవాడు కాకూడదు. అలాగే గోవుని కూడా దానం చేసేటప్పుడు ఆ గోవు నుండి పితికినటువంటి పాలు అయితే ఏవైతే వస్తాయో దాంతో నిత్యం శివాభిషేకాన్ని చేస్తూ ఈ గోవు ఆ ఫలాని గోత్రం నుంచి వచ్చినటువంటి ఫలాని మహానుభావుని ద్వారా నేను పొందాను కాబట్టి ఆయన వంశ అభివృద్ధి కోసం, ఆయన క్షేమం కోసం అలా అభిషేకాన్ని చేసి ఆయనకి దీంట్లో పుణ్యఫలం చెందేలా చేయగలిగిన వ్యక్తికి మాత్రమే గోదానాన్ని చేయాలి తప్ప ఏదో 10 ఆవులు ఆయన పెంచుతున్నానండి దాంట్లో ఇది ఇచ్చేద్దాం అని చెప్పి అది కాదు. ఆ గోవుని పోషించగలిగిన సమర్థుడు,
పితికినటువంటి పాలతో మన పేరిట అభిషేకాన్ని చేసేవాడు అయిన వాడిని ఎంచుకుని మరి గోదానాన్ని చేయాలి. తిలదానం, హిరణ్య బంగారపు దానం చేసేటప్పుడు శాశ్వతంగా ఉంచుకునేదిగా దానం చేయాలి తప్ప ఏదో కొద్దిగా ఇచ్చామనుకోండి యథాశక్తి, అది ఆయన అమ్మేసుకున్నట్లయితే నష్టపోతాం. మనం దాన ఫలితం ఆయనకి మనం ఇచ్చినందువల్ల మనకి లభించవచ్చేమో కానీ ఆయన దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. కాబట్టి అలా కాకుండా బంగారం ఇంత ఇచ్చేటటువంటి శక్తి నాకు లేదనే అభిప్రాయంతో దానికి ఏదైనా ద్రవ్యాన్ని ఇచ్చి బంగారం అని అనకుండా ఇది నేను యథాశక్తి ఇస్తున్నాను అనాలి. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురో ఎవరో ఏదో చేసుకునేటటువంటి సందర్భంలో వివాహాది కృత్యాల్లో మనం ఇయ్యగలిగినటువంటి ఏ ముక్కు పుడకలాంటిదో ఇస్తే పెద్దగా ఖర్చు అవుతుంది కాబట్టి సరిపోతుంది. నేను మధ్యతరగతి వాడిని కాబట్టి నా ఆలోచనతోనే నేను చెప్తున్నాను. ఇలాగే ఆజ్య అంటే నెయ్యి, ఆవు నేతిని రాగి పాత్రలో ఇవ్వాలి. ఆజ్య గుడ వస్త్రాన్ని గోధుమాహ, బెల్లాన్ని దానం చేయొచ్చు. వస్త్రాలు నూతన వస్త్రాలని దానం చేయొచ్చు. గోధుమాహ గోధుమల్ని దానం చేయొచ్చు. రౌప్యం వెండి వస్తువుల్ని దానం చేయొచ్చు. లవణం ఉప్పుని దానం చేయొచ్చు. అందరూ గోవుని భూమిని బంగారాన్ని తీసుకోవడానికి వస్తారు కాబట్టి నిజమైనటువంటి సరైన మార్గం ఏంటంటే గోదానం తిలదానం కలుపు. తీసుకోగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడు ఆ తిలదానం తీసుకున్నందువల్ల వచ్చేటటువంటి ఆ నష్టాన్ని పూడ్చుకోగలిగినంత గాయత్రి జపాన్ని చేసేవాడు మాత్రమే తీసుకుంటాడు. అలాగే గుడ అంటే బెల్లాన్ని వెండిని కలిపామనుకోండి, ఈ వెండి కోసం వచ్చేటప్పుడు బెల్లం దానం తీసుకున్నందువల్ల వచ్చేటటువంటి కష్టం నుండి నివారించుకోగలిగిన గాయత్రి జపాన్ని చేసుకున్నవాడే వస్తాడు. అలా రెండు కలిపి కానీ దానం చేసినట్టయితే ఇచ్చిన వాడికి సంతోషం ఉంటుంది, తీసుకున్నవాడు ఖచ్చితంగా జపాన్ని చేసుకుని తీరుతాడు. అప్పుడు మనకి ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ దానాలని సంక్రాంతి రోజున సూర్య సాక్షిగా చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సంక్రాంతి పండుగలోని అంతరార్థాన్ని సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.